హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ నేను వ్లాగ్ తీసేసాను, కాకపోతే ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను ఆ రోజున్న హడావిడిలో. సో వ్లాగ్ ఏంటంటే, నేను రీసెంట్గా ఇంటికి వెళ్ళొచ్చాను కదా, ఒక ఫంక్షన్ అని చెప్పాను. ఫంక్షన్ ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ది సీమంతం అనమాట. సో అందుకే అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. శ్రవణ్ కూడా వచ్చాడు. సో అలా ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అవన్నీ ఇక్కడ నేను మీకు వీడియోలో అంటే చిన్న వ్లాగ్ లాగా తీశాను. మాకు మెమరీగా ఉంటుంది కదా, మా ఇంట్లో ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి మా అందరికీ మెమరీగా ఉంటుంది. అలానే మీ అందరికి కూడా మా ఫంక్షన్ ఎలా జరిగిందో చూపిద్దామని చెప్పి వీడియో క్యాప్చర్ చేశాను. ఆ రోజు నా హడావిడిలో ఇంట్రో చెప్పలేదు అండ్ ఎండింగ్ కూడా చెప్పలేదనమాట, మర్చిపోయాను. అంటే రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, అస్సలు మాకు టైం కుదరలేదు. అండ్ ఫంక్షన్ కూడా చాలా ఎర్లీగా పెట్టుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా, వర్షం పడితే మొత్తం బిస్కెట్ అయిపోయిద్దని చెప్పి మేము ఇంకా మార్నింగ్ 10 o'clock ఫంక్షన్ స్టార్ట్ చేశారు. ఈవెన్ దో సండే అయినా కూడా 10 o'clock ఫంక్షన్ చేశారు కాబట్టి ఇంకా మాకు తప్పలేదు, త్వరగా వెళ్ళిపోయాము. ఇంకా అందుకే నేను అసలు ఫంక్షన్ నేను ఏం అవుట్ఫిట్స్ వేసుకున్నాను ఏంటి ఇవి చెప్పలేదు, వాటి గురించి ఏం కూడా డిస్కస్ చేయలేదు. సో ఇప్పుడు వాటి గురించి చెప్తా నేను. అలానే ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి ఆ వీడియో కూడా మీరు ముందు ముందు చూస్తారు, ఓకేనా? సో ఇప్పుడైతే నేను ఏం అవుట్ఫిట్ వేసుకున్నాను, దానికి జ్యువెలరీ ఎలా పేరప్ చేశాను, ఇలాంటివి నేను చూపిస్తాను, ఓకే? శారీ అయితే నేను లక్ష్మీ బొటిక్ నుంచి తీసుకున్నాను. ఈవెన్ తనకు పెట్టే శారీ కూడా నేను లక్ష్మీ బొటిక్ నుంచే తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర నాకు కలెక్షన్ చాలా నచ్చుతుంది. సో ఇదైతే దీన్ని సెమీ కాంచీపురం సిల్క్ అంటారు అనమాట. అరౌండ్ నాకు 1500 పడింది చీర. సో ఇలా పెద్ద బార్డర్ వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. సో ఇలా పెద్ద బార్డర్ వచ్చి ఇది పళ్ళు అనమాట. పళ్ళు మనకు ఇలా ఇచ్చేసారు. అండ్ చీర అంతా కూడా మనకు లైట్ పింక్ లాగా వచ్చి స్ట్రైప్స్ వస్తుంది ఇలా. ఇది ఆల్రెడీ కట్టేసుకున్నా ఆ రోజు. ఇలా ఉంటుంది అనమాట చీర మొత్తం, లైక్ సెమీ కాంచీపురం అంటారు కదా, ఆ టైప్ శారీ ఇది. నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది, ఎందుకంటే నేను డే మొత్తం వేర్ చేశాను కానీ హెవీగా ఎక్కడ అనిపించలేదు. శారీ కూడా చాలా ఈజీ టు డ్రేప్ అనమాట. ప్లేటింగ్ కూడా మనము చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. నార్మల్గా మనము పట్టు చీరలు అంటే చాలా టైం పడుతుందని చెప్పి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు, ముందుగా ప్రీ ప్లేటింగ్ అవన్నీ చేసుకుంటారు. నేనైతే వితిన్ 10 minutesలో కట్టేసుకున్న చీర. ఇక్కడ మీకు నేను చీర పోస్ట్ చేస్తాను, ఐ మీన్ ఆ అవుట్ఫిట్ ఎలా ఉందో పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. చాలా వర్త్, అసలు వెయిటే లేదు తెలుసా శారీ. చూడడానికి హెవీ అనిపిస్తుంది. అంటే నేను ఫంక్షన్లో కట్టినప్పుడు నన్ను చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు శారీ, చాలా బాగుంది అది అని చెప్పేసి. సో చాలా లైట్ వెయిట్. లక్ష్మీ బొటిక్ వాళ్ళ పేజ్లో ఉంటుంది, సెమీ కాంచీపురం సిల్క్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి, అక్కడ వెళ్ళి చూసారంటే మీకు దొరుకుతుంది అనమాట. ఇదైతే చాలా బాగుంది చీర. అండ్ దీనికి నేను బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. బ్యాక్ నార్మల్ నెక్ పెట్టేసుకొని ఇక్కడ బార్డర్ ఇచ్చేసి వీటికి ఇలా ఫ్రిల్స్ లాగా బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను. సో ఓవరాల్గా లుక్ ఎలా ఉంది ఏంటి అనేసి మీరు చూడొచ్చు. నేను ఇక్కడ ఫోటో పోస్ట్ చేస్తాను. బ్లౌజ్ మాత్రం నిజంగా అవసరం వచ్చింది. అండ్ థ్యాంక్స్ టు సుమలత ఆంటీ, నాకు ఫేవరెట్ ఇంకా టైలర్ అంటే తనే. నాకు స్టైలిష్ అయినా ఇంకా డిజైనర్ అయినా ఏదైనా తనే అనమాట. అంత మంచిగా స్టిచ్ చేసి ఇచ్చింది. అసలు ప్రతి బ్లౌజు నేను తన దగ్గర స్టిచ్ చేసుకుంటాను. అంటే వేసుకున్నాక మనల్ని ఇద్దరు ముగ్గురు అడిగితే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది కదా, మన అవుట్ఫిట్ని కానీ మన స్టైలింగ్ని కానీ ఎవరైనా బాగుంది అంటే మంచిగా అనిపిస్తుంది కదా. నాకైతే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే అంత ఎఫర్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈజీ కాదు కదా ఒక బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలన్నా కూడా, సింపుల్గా నార్మల్ ఇట్లా డిజైన్ చేసుకోవాలన్నా కూడా టైం పడుతుంది కదా టైలర్కి. నాకైతే చాలా మంచిగా స్టిచ్ చేయించారనమాట సుమలత ఆంటీ. సో కొంగారెడ్డిపల్లి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆంటీని ఖచ్చితంగా రీచ్ అవుట్ అవ్వండి, మంచిగా స్టిచ్ చేస్తారు. ఇది బ్లౌజ్ అనమాట. దీనికి ఇలా సింపుల్గా నాట్స్ పెట్టేశారు. సో ఇది బ్లౌజ్. నేను ఓవరాల్గా పిక్చర్ ఎలా ఉందని చెప్పేసి మీకు ఇక్కడ సైడ్లో ఇక్కడ కానీ పోస్ట్ చేస్తాను, చూడండి. శారీ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు లక్ష్మీ బొటిక్ వాళ్ళ దగ్గర ఆడి సేల్ జరుగుతుంది కాబట్టి మీకు 10% డిస్కౌంట్ వస్తుంది జ్యువెలరీస్ మీద, బ్యాంగిల్స్ మీద, ఆల్ ఓవర్ అన్ని శారీస్ మీద, అన్నిటి మీద వాళ్ళ వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయో అన్నిటి మీద మీకు 10% డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ కోడ్ అవసరం లేదు, డైరెక్ట్గా మీకు డిస్కౌంట్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు వెళ్ళి చెక్అవుట్ చేసి పేమెంట్ చేసుకుంటారంటే విత్ 3 to 4 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది, స్టాక్ని బట్టి. అది నాకైతే 3 to 4 days అంతే, త్వరగా వచ్చేస్తుంది అనమాట. సారీ. సో అది అనమాట శారీ గురించి. నేను ఆ శారీకి నేను జ్యువెలరీ ఎలా స్టైల్ చేశానో ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ బుట్టలు ఉంది కదా,
ఈ బుట్టలు పెట్టుకున్నాను. అండ్ ఇది నా బర్త్‌డే కోసం నేను గిఫ్ట్ చేసుకున్న ఒక సెట్ అనమాట. సో, మీకెవరికైనా జీఆర్‌టీ స్కీమ్స్ మీద లైక్ కనిపిస్తుందా? ఇది నేను నా బర్త్‌డే కోసం 1 ఇయర్ పాటు వెయిట్ చేసి కొనుక్కున్న ఒక జ్యువెలరీ అనమాట. సో, మీకెవరికైనా స్కీమ్స్ మీద ఇట్లాంటి వాటి మీద ఏమైనా నాలెడ్జ్ కావాలి, లేదా మాకు గోల్డ్ ఎలా పర్చేస్ చేస్తాం నేను యూజువల్‌గా, ఇలాంటివన్నీ మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఖచ్చితంగా నేను ఒక వ్లాగ్ చేస్తా. బికాజ్ నేను ఒక 5 ఇయర్స్‌గా జీఆర్‌టీ పే చేస్తున్నా. 4, 5 ఇయర్స్‌గా జీఆర్‌టీ పే చేస్తున్నా. నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ అన్ని గోల్డ్ ఐటమ్స్ నేను స్కీమ్ వైజ్ కట్టుకుంటూ ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం కట్టుకుంటూ పే చేస్తూ వచ్చాననమాట. సో, మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒకసారి నా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకున్న నాలెడ్జ్ గోల్డ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కీమ్స్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒకసారిగా ఒక 5 లాక్స్ తీసుకపోయి గోల్డ్ తీసుకునేంత స్టేజ్‌లో ఎవరం లేము. బికాజ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ కమిట్మెంట్స్ ఉంటాయి. సో, మంత్లీ ఒక 2000, 3000, 5000 కట్టుకుంటూ వచ్చి దానికి కొంచెం డబ్బులు యాడ్ చేసుకొని తీసుకుంటే మనకు వర్త్ ఉంటది. ఎందుకంటే ఒకసారిగా కొనుక్కునేంత డబ్బులు ఎవరి దగ్గర ఉండవు. స్కీమ్ అయితే మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. మనకు బోలెడంత ఎక్స్‌పీరియన్స్ ఉంది గోల్డ్ కొనడంలో. పేరుకి చిన్నదాన్నయినా నాకు నేను నా ఓన్‌గా రీసెర్చ్ చేసి, చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి, స్కీమ్ మనకు వర్క్ అవుతుందా లేదా ఇలాంటివి పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను. 4, 5 ఇయర్స్‌గా నేను కడుతున్నాను కాబట్టి నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకంటే కొంచెం ఎక్కువే తెలిసి ఉండొచ్చు, మేబీ తెలియకపోవచ్చు కూడా. ఇంకా నేను నేర్చుకుంటున్నా చాలా గోల్డ్ గురించి. కాకపోతే నా ఎక్స్‌పీరియన్సెస్, నేను గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ అబౌట్ గోల్డ్ ఎలా కొనుక్కోవాలి, ఎంత పెట్టి కొనుక్కోవాలి, స్కీమ్స్ ఎలా కట్టుకోవాలి, ఇలాంటివి మీకేమైనా యూస్‌ఫుల్ అవ్వచ్చు కదా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను వీటి గురించి బోలెడంత ఇన్ఫర్మేషన్ నాకు గెయిన్ చేసుకున్నాను. సో, మీకు కూడా చెప్తాను. ఇట్ విల్ బి యూస్‌ఫుల్ ఫర్ ఎవ్రీవన్ కదా! ఒక 2000 కట్టుకున్నా కూడా ఏదో ఒకటి కొనుక్కోవచ్చుగా. ఒక రింగో, లేకపోతే ఇయర్ రింగ్సో ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. 2000 కట్టుకున్నా కూడా బేసిక్ స్కీమ్ 2000 కట్టుకున్నా కూడా మనము బెనిఫిట్ అవుతాము. ఓకేనా? సో, ఇలాంటి విషయాలన్నీ మనం చాలా మాట్లాడుకుందాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ సూన్ నేను కూడా ఒక జీఆర్‌టీ స్కీమ్స్ గురించే వీడియో చేద్దాం అనుకుంటున్నా. మేబీ చేస్తా. అంటే చాలామందికి యూజ్ అవ్వచ్చు కదా! సో, దిస్ ఈజ్ అబౌట్ జీఆర్‌టీ స్కీమ్. దీని గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడైతే వ్లాగ్ చూసేద్దాం.
నేను ఒక పక్క ఉంటే ఎట్లా అంకుల్? బాబాయ్ సైడ్కి ఉండాలి, అట్లా ఉండాలి. ఏ కింద దించు కుమార్, ప్లేట్ కొంచెం కింద దించురా. కానీ వస్తాం. మా పిన్ని పొంగల్ ఏం పెట్టింది? పులిహోర పెట్టిందా? ఆహా చూడండి సార్, మీరు చూడండి. పులిహోర ఆపిల్ ఏమైనా కాంబినేషన్ పిన్ని. వీడియో బాబాయ్, వీడియో. ఓకే ఓకే వెళ్ళిపోండి, అయిపోయింది. ఓకే జరిగింది కొంచెం. కింద ఎవరు వడ్డించట్లేదు ఆడ పొండుము. నేను వీడియో తీస్తాను. వీడియో తీస్తా. పావుని తీపోని ఇప్పుడు నిలబడతాను మా ఫ్యామిలీలో. మెయిన్ మిస్ అయిపోయింది. ఇది చూడండి, ఫ్యామిలీ ఫోటో పెట్టండి. చూడు మా ఫోటో. అట్టే ఉండండి ఏమో వస్తుంది మా ఫోటో. అన్న కూడా బెంగళూరు. పెన్ని నవన్య. సో వ్లాగ్ చూసారు కదా, నేను కొన్ని వీడియో క్లిప్స్ మాత్రం తీసాను మాకు మెమరీగా ఉండాలి అని చెప్పేసి. అండ్ వెన్నీ అవుట్ఫిట్ వచ్చేసి నా పెళ్ళి అప్పుడు వేసుకున్నదే. జస్ట్ తను దుప్పట్టా మాత్రం చేంజ్ చేసింది అనమాట. బ్లౌజు లంగా మాత్రం సేమ్ అదే, దుప్పట్టా మాత్రం కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేసింది. తన జ్యువెలరీ తను ఐ థింక్ మీషో నుంచో ఏదో వెబ్సైట్ నుంచి తీసుకునింది, నాకు ఐడియా లేదు. నేనైతే కంప్లీట్గా గోల్డ్ పెట్టేసుకున్నాను. అండ్ నా న్యూ జ్యువెలరీ గురించి మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి. జిఆర్టీ స్కీమ్స్ వల్ల మనకు ఎంత బెనిఫిట్ ఉంటుంది ఏంటి, ఇలాంటివన్నీ కూడా నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. నేను మీ అందరితో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. అండ్ సో దిస్ ఇస్ ద వ్లాగ్ అనమాట. సో మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో బాయ్ బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.